ఓట్లతో లీడ్ కనబడుతున్నటువంటి పరిస్థితి. కామారెడ్డిలో మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి లీడ్ కనబడుతుంది. ఇవన్నీ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి లీడ్ లో ఉన్నారు. పిసిసి నమస్తే, గుడ్ మార్నింగ్. ప్రజెంట్గా మేమందరము అరుణాచలం తిరువన్నమలై టెంపుల్కి వచ్చినాము. ఇప్పుడు గిరి ప్రదక్షిణకి పోతున్నాము. సార్ మా ఐడి కార్డు కుమార్, మా సారు శంభో శంకర. ఓం నమ శివాయ. హర హర మహాదేవ్. శంభో శంకర. ఇప్పుడే అగ్నిలింగం దర్శనం కంప్లీట్ అయిపోయింది. సో ప్రస్తుతానికి తమిళ్లో రాసి ఉన్నాయి, సో అర్థం అవ్వట్లేదు. ఇక్కడ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. ఈయన మా పెద్ద సిద్ధాంతి. సో నమస్కారం సిద్ధాంతి గారు. ఈ అరుణాచల గిరి ప్రదక్షిణ గురించి మీకు ఏమైనా తెలుసా సార్? గురుగారు ఏం తెలియదండి. 14 కిలోమీటర్ తిరుగుదామని ఫిక్స్ అయినా అంతే. అంతేనా? అంతకు మించి ఇంకేం తెలియదండి. ఓం శివోహం. థ్యాంక్ యూ. ఓం శివోహం. ఓం నమ శివ. ఓం శివోహం. ఓం శివోహం. హర హర మహాదేవ. శంభో శంకర. ఇక్కడైతే ఏదో టెంపుల్ ఉంది, బట్ ఏం టెంపుల్ అనేది తెలియట్లేదు. మొత్తం తమిళ్లోనే రాసి ఉన్నాయి కాబట్టి. సో వినాయకుని గుడి చాలా పెద్దగా ఉంది. గోపురం కానీ ఇప్పుడు పురాతనం టెంపుల్లా అనిపిస్తుంది. తినరా భాయ్? మేము తినడం పక్కన పెట్టు, గిరి ప్రదక్షిణం చేసినాం కదా, అవన్నీ తినొచ్చా? అందమైన తిండిపోతూ పిల్లరా. మరి ఎందుకు పెట్టదు? నువ్వు పిల్లవా? ఏవి ఏం కట్టిరంటున్నావు? తింటూనే ఉంటుందా? ఒకటి తిన్నారని ఇక మీరు కూడా తింటారా? అది ఇవన్నీ తింటే చేయలేము. ఖాళీ కడుపున నడిస్తే మంచిగా వెళ్తాం. సరే నేను పెట్టకుర్రా. నాకు కొంచెం ఏవా. అరుణాచలం మహాదేవ పదాలింగ మధ్య అర్ధేశ్వర మహాశివ మనీశ్వర దేవ నమో నమ తిరుచిత్తం బలం. నంది వనక్కం. వనక్కం. థ్యాంక్ యూ. సో మాకు ఇక్కడ రైస్ దొరికింది. ఇక్కడ ఒక ఆంటీ వేడివేడి సాంబార్ రైస్ వేడివేడి సాంబార్ రైస్ సప్లై చేస్తుంది. మూతది ప్రసాదం. ప్రసాదం. అన్నదాత సుఖీ భవ.
ఈయన చూడు అసలు 10 రోజుల నుంచి తినకపోతే పట్టుకొచ్చుకుంటున్నాడు. కూర్చో ఇక చెప్పండి. మామూలుగా ఇక్కడికి ఏంటంటే ప్రతి పౌర్ణమికి దాదాపుగా 20 లక్షల మంది పైననే వస్తారు. ప్రతి పౌర్ణమి ప్రతి పౌర్ణమి రోజు కూడా దాదాపుగా మెయిన్ టెంపుల్ దర్శనానికి ఒక 2-3 lakhs వెళ్తారు అంతే. మిగతా 17 లక్షలు పైగా చిల్లర జనాలు కూడా గిరిదక్షిణ చేసుకుంటారు 6 గంటలు చక్కగా వెళ్ళిపోతారు. మళ్ళీ ప్రతి పౌర్ణమికి వస్తుంటారు, గిరిదక్షిణ చేసుకుంటారు, వెళ్ళిపోతారు. టెంపుల్ దర్శనం చేసుకోవాలనుకున్నా మీకు మామూలు టైంలో వచ్చి దర్శనం చేసుకొని 2-3 days ఉండి రమణాశ్రమం, స్కందాశ్రమం, విరూపాక్ష గుహల్లో ధ్యానం చేసుకోవడం మిగతావన్నీ చేసుకొని ఇక్కడ నా గిరిదక్షిణ చేయగా ఏ గురువు ప్రమేయం లేకుండా ఇప్పుడు ఎంతోమంది గురువులు దొంగ స్వామీజీలు ఎంతోమంది చూసేటం నిత్యానంద కావచ్చు, ఇంకోరు కావచ్చు, డేరా బాబా కావచ్చు, ఇంకోరు కావచ్చు. ఈ గురువులతో ప్రమేయం లేకుండా సాక్షాత్ ఆది గురువైన శివుడు మూలాశంకరుడు ఈ సూక్ష్మ శరీరంతో తన స్థూల రూపంగా ధరించాడు కాబట్టి ఈ గిరిని ఏ కోరిక కోరుకుంటే అందులో స్వచ్ఛత, నాణ్యత, పవిత్రత ఉంటే తప్పకుండా కోరిక నెరవేరుతుంది. ఎంతోమంది గిరిదక్షిణ చేసి తెలుసుకున్న సత్యం ఇది. కోరికలు తీరడమే కాదు, మనసు ఈ కోరికల తీరకపోయినా పరమశాంతి అనేది తక్షణంగా ఉంటుంది. గిరిదక్షిణ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఎంతో మనసు మంచిగా కావడం, నిర్మలం కావడం, లోపలికి వెళ్ళడం, ధ్యానంలో పొందలేని పరమశాంతిని గిరిదక్షిణ ద్వారా పొందుతారు. భగవాను ఎంతోమంది కూడా ధ్యానం చేయలేని వాళ్ళకి కూడా గిరిదక్షిణ అనేది మందు అని చెప్పి గిరిదక్షిణ చేయించేవాడు. ఈ గిరిదక్షిణ చేయగా అనేక కర్మలు నశించే మనసులో ఉన్న వాసనలు, అవి గుణాలు కావచ్చు, సద్గుణాలు కావచ్చు, అన్నీ కూడా బయటికి వెళ్ళిపోతూ మనస్సు నిశ్చలమై బ్రహ్మానంద బయట సుఖం ఇంకా ఇంతకు మించి లేదన్నట్టుగా ఉండదు. కానీ ఈ గిరిదక్షిణ ఆధ్యాత్మిక సాధన చేసేవాళ్ళు ఎందుకంటే ఆ బ్రహ్మానంద పరమ సుఖం అనేది కల్టివేట్, అది దాన్ని మించిన సుఖము కానీ ఇప్పటి వరకు ఏ సౌఖ్యము దాంతో సమానం కాదు. ఈ ప్రపంచంలో ఎన్ని వస్తువుల ద్వారా ఎంతమంది రకాల సుఖాలను ఆస్వాదించడం ద్వారా పొందే సుఖాలన్నీ ఒక ఎత్తు, ఈ బ్రహ్మానంద పరమసుఖం ఒక ఎత్తు. అందుకే పరమశాంతిని అందుకోవాలంటే గిరిదక్షిణనే సాధనంగా ఎంతోమంది సాధువులు, చదువు రాని వాళ్ళకు కూడా భగవాన్ చెప్పాడు. ఎంతోమంది చదువు వచ్చినా రాకపోయినా చాలామంది గిరిదక్షిణ చేసుకోండి, సంప్రజ్ఞత సమాధి కలుగుతుంది. దానివల్ల మీరు లోపలికి వెళ్తారు. అది చేయగా నిర్వికల్ప సమాధి స్థితికి దారితీస్తుంది. అప్పుడు ఇంకా మీరు ఏం చేయాలన్నది ఇంకా మీ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. అప్పుడు మీరు మీకంటే ఒక కొత్త దృక్పథం ఏర్పడుతుంది. ఎంతో మందికి మామూలుగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫలితం ఉంటుంది. మంగళవారం నైరుతి లింగం దగ్గరికి వచ్చాము. ఓకే, నైరుతి లింగం వన్ ఆఫ్ ది 5 ఎలిమెంట్స్ ఆఫ్ ది ఎర్త్. வாவ், கிரிவல பாதையில் அந்த பக்கத்து வரங்கள, அதெல்லாம் நாங்கள் ஆப்போசிட் வழியாக வந்துட்டோம். வந்து இந்த மான் நிற்கிற இடத்துல இருக்கவா நீங்கள் வரீங்களா? నెమలి ఉంది, జింకలు ఉన్నాయి. సూపర్. రమణ ఆసుపత్రి అప్పుడు తిరుம்ப నాங்கள் తిరుம்பి వரோம். మమ్మీ మేము జింకల దగ్గరికి వచ్చినాం.